ఇంతకుముందు మనం జపనీస్ క్యాండిల్ స్టిక్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఎక్కువ మంది జపాన్ వాళ్ళు ఏంటంటే క్యాండిల్ స్టిక్స్ని బేస్ చేసుకొని ట్రేడింగ్ డెసిషన్స్ అంటే సిగ్నల్ లాగా యూజ్ చేసేవాళ్ళు. బట్ వెస్ట్రన్ వచ్చేసరికి లైక్ యుఎస్ వీళ్ళందరూ కూడాను ఇండికేటర్స్ అనేది చాలా డెవలప్ చేశారు. చాలా ఇండికేటర్స్ అంటే దగ్గర 500 ఇండికేటర్లు ఉన్నాయన్నమాట. వెరీ ఫేమస్ వచ్చేసరికి మనకు ఒక 10-20 ఇండికేటర్లు అనేది ఉన్నాయి. మూవింగ్ యావరేజెస్ కానీ, సూపర్ ట్రెండ్ కానీ, మ్యాక్డి, ఆర్ఎస్ఐ అని చెప్పేసి. సో ఎనీహౌ ఈ యొక్క పిక్చర్ అనేది దగ్గర 7 years బ్యాక్ నేను తీసుకున్నది అనమాట. సో గూగుల్ ఫొటోస్లోంచి తీసుకోవడం జరిగింది. సో ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇక్కడ మ్యాక్డి అనేది చాలా వండర్స్ చేస్తుంది. జనరల్గా మ్యాక్డి అనేది మనకి ఈ యొక్క మ్యాక్డి అండ్ సిగ్నల్ లైన్ ఈ రెండింటి మీద మనం ఫోకస్ చేస్తుంటాం. ఈ రెండు క్రాస్ ఓవర్ జరిగితే బై సెల్ అది రొటీన్గా తీసుకునేదే. బట్ హిస్టోగ్రామ్ అనేది ఏంటంటే ఇంకా పవర్ఫుల్ అని చెప్పేసి ఈ యొక్క స్క్రీన్ ఏదైతే ఉందో స్క్రీన్ షాట్ అనేది చెప్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ దీని స్పెషాలిటీ ఏంటంటే మార్కెట్ మనకి ఎక్కడ టర్నింగ్ అవుతుంది అంటే బుల్ నుంచి బేర్కి, బేర్ నుంచి బుల్లిష్కి అంటే ట్రెండ్ రివర్సల్స్ అంటాం కదా, వాటిని చాలా చక్కగా ఐడెంటిఫై చేయొచ్చు. ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి, దాన్ని మనం అబ్జర్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ముందుగా మ్యాక్డీలో మనందరికీ తెలిసిందే, ఇది ఇంతకుముందు కూడా అప్డేట్ చేసుకున్నాం, స్కాల్పింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఈ పాయింట్ దగ్గర ఏంటంటే మ్యాక్డీ గురించి ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ చూడగానే ఒకటి తెలుస్తుంది, ఇక్కడ పెద్ద హ్యూజ్ బిగ్ సింపుల్గా చెప్పాలంటే బిగ్ హిస్టోగ్రామ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో హిస్టోగ్రామ్ పెద్దగా ఉందంటే ఆబ్వియస్గా ఇక్కడ మొమెంటం అనేది స్ట్రాంగ్గా వచ్చిందని చెప్పేసి మనకు ఒక క్లారిటీ ఉంది. దాని తర్వాత హిస్టోగ్రామ్ అనేది అబ్జర్వ్ చేయండి, తగ్గిందనమాట. అంటే ఇక్కడ మొమెంటం ఉంది, ఇక్కడ తగ్గింది మొమెంటం అనేది. సో అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి, ఇదేమో సెల్లింగ్, ఏదైతే బిలో 0 లైన్ ఉందో ఇది సెల్లింగ్, ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది. ఓకే, దాని తర్వాత ఇక్కడేమో చాలా పెద్ద హిస్టోగ్రామ్ వచ్చింది, దాని తర్వాత చూసుకున్నట్టే చాలా చిన్న హిస్టోగ్రామ్ వచ్చింది. సో ఇది డీవియేషన్ అనమాట. అంటే ఈ పెద్ద హిస్టోగ్రామ్ ఉన్నప్పుడు మార్కెట్ పరిస్థితి ఏంటి, దాని తర్వాత ఈ యొక్క చిన్న హిస్టోగ్రామ్ ఉన్నప్పుడు మార్కెట్ పరిస్థితి ఏంటి అనేది మనం అబ్జర్వేషన్ చేసుకుంటే మంచి పొటెన్షియల్ ఉన్న ట్రేడ్స్ అనేవి దొరుకుతాయి అని చెప్పేసి ఈ యొక్క సారాంశం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం రివర్సల్ పాయింట్స్ గురించి మాట్లాడదాం. ఇక్కడ ర్యాండమ్గా కూడా వెళ్దాం, ఓకేనా? ఎందుకంటే మనకి రెండు వైపులా చెక్ చేసుకుందాం, సక్సెస్ ఎక్కడైంది, ఫెయిల్యూర్ ఎక్కడ వచ్చిందని చెప్పేసి. సో ఈ పాయింట్లో మనం చూసుకున్నట్టయితే సెలెక్ట్ అవ్వట్లేదు. వెరీ గుడ్. దాని తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఈ మూడు కూడా ఏం చెప్తున్నాయి, సెల్లింగ్ రిప్రజెంట్ చేస్తున్నాయి ఆబ్వియస్గా. బట్ ఎలా ఉంది ఇక్కడ ప్రైస్ యాక్షన్ అనేది ఒకసారి చూద్దాం. దాని తర్వాత ఏంటంటే మనకి ఒక ఐడియా వస్తుంది. సో చూడండి, ఇక్కడ హెవీ సెల్లింగ్ వచ్చింది, 373 నుంచి కూడా 340 దాకా హెవీ సెల్లింగ్ వచ్చింది. బట్ మ్యాక్డీ ఏం చెప్తుంది, మ్యాక్డీని కూడా కొద్దిగా పెద్దది చేద్దాం. మ్యాక్డీలో అంత పవర్ లేదు, సెల్లింగ్ ఉంది వాస్తవంగా ప్రైస్లో ఉంది కానీ ఇక్కడ మ్యాక్డీలో కనిపించట్లే. దాని తర్వాత మళ్ళీ ర్యాలీ అయింది. దాని తర్వాత ఏమైందంటే మళ్ళీ ఈ యొక్క పర్టికులర్ లెవెల్ అనేది మనం చూసుకున్నట్టే 1-2-3 days వచ్చింది కానీ పెద్దగా లేదనమాట. అంటే ఈ పెద్ద హైట్ అనేది లేదు, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. దాని తర్వాత మళ్ళీ సెల్లింగ్ వచ్చింది, ఇక్కడ కూడా హైట్ లేదు. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ర్యాలీ అయింది. అయితే ఈ పాయింట్ దగ్గర ర్యాలీ అయింది, మనం ఎలా ఎంట్రీ తీసుకోవచ్చు అంటే మనం ఏంటంటే సింపుల్ డౌ థియరీ అనేది ఫాలో అవ్వచ్చు. మార్కెట్ ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ సైడ్ వచ్చింది, వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళిపోదు, వీ షేప్ రికవరీ అనేది తక్కువ తీసుకుంటుంది. మనకేంటంటే మనకు ఒక క్లూ ఇస్తుంది, ఈవెన్ వీ షేప్ రికవరీలో కూడా ఒక క్లూ ఇస్తుంది అనమాట, డబ్ల్యూ ప్యాటర్న్ కానీ కైండ్ ఆఫ్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అబ్జర్వ్ చేసాం, ఇక్కడ అబ్జర్వ్ చేసాం, ఇక్కడ అబ్జర్వ్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రీవియస్ స్వింగ్ హై బ్రేక్అవుట్ అయిందా లేదా. ఆబ్వియస్గా అయిందంటే మనకి ఎప్పుడు అవుతుంది, మార్కెట్ అనేది ప్రీవియస్ స్వింగ్ని బ్రేక్ చేస్తుందంటే అప్ సైడ్ మూమెంటం ఉంది. ఓకే, సేమ్ మనం ఏంటంటే ఇక్కడ అప్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం, దెర్ ఈజ్ నో డౌట్, రైట్. దాని తర్వాత మనకి మళ్ళీ మ్యాక్డీ హిస్టోగ్రామ్ అనేది ఇక్కడ నుంచి కూడా పాజిటివ్గా వచ్చింది, ప్రీవియస్ స్వింగ్ అనేది బ్రేక్అవుట్ అయింది. సో ఎనీహౌ ఈ యొక్క పాయింట్ దగ్గర మనం తీసుకున్న ఎంట్రీ నో ప్రాబ్లం. ఈ యొక్క క్యాండిల్ అయితే బ్రేక్ అవ్వాలి, ఓకే, ఎందుకంటే క్లోజింగ్ బేసిస్లోనే మనకు తెలుస్తుంది. ఇక్కడ క్యాండిల్ ఒక్కొక్కసారి ఏంటంటే షూటింగ్ స్టార్ వస్తుంది, అమాంతంగా ఇక్కడ క్లోజ్ అయిపోద్ది, జస్ట్ విక్ వస్తుంది అండ్ ఇక్కడ క్లోజ్ అయిపోద్ది. బట్ ఈ కేసులో సక్సెస్ఫుల్గా క్లోజ్ అయింది, దెర్ ఈజ్ నో డౌట్ అనమాట. ఈ పాయింట్ మనం చూసుకుంటే సక్సెస్ఫుల్ క్లోజ్ అయింది, బట్ ఈ హైని బ్రేక్ చేయలేదు. సో బెటర్ అవాయిడ్. ఒకవేళ లాంగ్ తీసుకుంటే కూడా అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మనం ఎంట్రీ తీసుకున్నాం బేస్డ్ ఆన్ 1 hour టైం ఫ్రేమ్, ఎందుకంటే చాలా ఆప్టిమిస్టిక్గా వెళ్దాం. మనది ఇది స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఇనీషియల్గా బేస్డ్ ఆన్ ద స్వింగ్ అనమాట.
ఎందుకంటే ఇది ఒక స్వింగ్ క్రియేట్ అయింది, ఇది ఒక స్వింగ్ క్రియేట్ అయింది, స్వింగ్ హై బ్రేక్అవుట్ అయింది. సో జనరల్గా మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే చూడండి, ఇది ఇంపల్స్ మూవ్ అంటాం. ఒక ఇంపల్స్ మూవ్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, రిట్రేస్ తీసుకుంటుంది. ఎక్కడ దాకా తీసుకుంటుంది, జనరల్గా మరీ వీక్గా ఉంటేనేమో 78.6% ఫిబొనాకీ రిట్రేస్మెంట్, ఇది లీస్ట్ అనమాట. ఇంకా ఇక్కడ దాకా వచ్చిందంటే ఇది 100% రిట్రేస్మెంట్. ఇది మనం ఆబ్వియస్గా ఎగ్జిట్ అనేది తీసుకుంటాం దీని కింద క్లోజింగ్ ఇస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ చేసి, ఒక్కొక్కసారి మార్కెట్లో స్ట్రెంత్ ఉంటే 30% దగ్గర, 38% దగ్గర తీసుకుంటుంది రివర్సు, లేకపోతే 50% దగ్గర తీసుకుంటుంది రివర్సు, లేదంటే 618% అనమాట, 61.8%. ఇవన్నీ కూడా ఏంటంటే ఫిబొనాకీ లెవెల్స్. సో ఈ పర్టికులర్ లెవెల్స్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం జరిగింది, బ్రేక్అవుట్ అయింది. ఒకవేళ మనం ఎంట్రీ తీసుకున్నా ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే టెంపరీ పెయిన్ ఉంది, ఎందుకంటే రిట్రేస్మెంట్ తీసుకుంది. మేబీ నాకు తెలిసి డీప్గా రిట్రేస్ తీసుకుంది, ఇదే లో కాబట్టి ఆల్మోస్ట్ 78.6% దాకా రిట్రేస్మెంట్ తీసుకుంది. బట్ స్టిల్ ఈ యొక్క లోని బ్రేక్ చేయాల. డౌ థియరీ అదే కదా, మనకి మార్కెట్ వెళ్ళింది, ఒకసారి స్వింగ్ లో వచ్చింది. ఇక్కడ ఎప్పుడైతే స్వింగ్ హై బ్రేక్అవుట్ అవుతుందో అకార్డింగ్ టు ద డౌ థియరీ ఏంటంటే మనం అప్ ట్రెండ్ అని చెప్పుకోవచ్చు, మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ స్వింగ్ లో అనేది బ్రేక్ చేసింది అనుకోండి, క్లోజింగ్ బేసిస్లో మనకేంటంటే ఈ యొక్క ట్రెండ్ అనేది ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి ఏం చేసింది, సీదా పైకి వెళ్ళిపోకుండా కొద్దిగా రిట్రేస్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళిద్ది, మళ్ళీ రిట్రేస్ తీసుకుని పైకి వెళ్ళిద్ది. ఇది డౌ థియరీ యొక్క కాన్సెప్ట్ అనమాట. సో ఎనీహౌ మనం ఇక్కడ చూసుకున్నట్టే ఇది కూడా వెరీ గుడ్ క్యాండిల్. అండ్ క్లోజింగ్ బేసిస్లో ఇక్కడ కూడా మనం ఏంటంటే ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ ఎంట్రీ వచ్చేసరికి మనకి 385 అనుకుందాం రఫ్గా. సో ఇక్కడ వచ్చేసరికి మనం ఎంట్రీ తీసుకుంటే వెరీ బిగ్ క్యాండిల్ కాబట్టి ఈ క్యాండిల్ కానీ, లేకపోతే ఇక్కడ ఇనిషియల్గా ఏదైనా స్టాప్ లాస్ పెట్టుకున్నా అక్కడ నుంచి ఏంటంటే మనం రైడ్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి కూడా మార్కెట్ ట్రెండ్ అనేది కంటిన్యూ అయింది. ట్రెండ్ రివర్సల్ పాయింట్ అయితే ఐడెంటిఫై అయితే మనం చేయగలుగుతున్నాం ఈ పాయింట్ దగ్గర. దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డైవర్జెన్స్ అనేది కనిపిస్తుంది. దీని గురించి మాట్లాడదాం, ఎందుకంటే ఇది వెరీ బిగ్ హిస్టోగ్రామ్. దాని తర్వాత డైవర్జ్ అయింది, ఇక్కడ మార్కెట్లో డైవర్జెన్స్ ఉంది, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. చూద్దాం, దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో చూడండి, మనకేంటంటే ట్రిగ్గర్కి ఒక పాయింట్ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎక్కడ డైవర్జెన్స్ అయింది, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనం వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే ఇది వెరీ బిగ్ అప్ సైడ్ మూవ్. ఇక్కడేం మనం చేయలేం. దాని తర్వాత రిట్రేస్మెంట్ తీసుకుంది, రిట్రేస్మెంట్ తర్వాత మళ్ళీ హిస్టోగ్రామ్ స్మాల్గా ఫేడ్ అయిందనమాట. ఇక్కడ ఉన్నంత స్ట్రెంత్ అయితే ఇక్కడ కనిపించట్లేదు మనకి, రైట్. నా మనం ఎంట్రీ ఎలా తీసుకోగలం షార్ట్ సైడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ కదా. ఇక్కడే మనం ఏమైనా తీసుకోగలమా? ఈ టైంలో ఏంటంటే మనం టెక్నికల్స్ అనేది యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మనం నిజంగా ఎంట్రీ తీసుకోవాలంటే ఈ యొక్క లెవెల్ అట్లీస్ట్ బ్రేక్అవుట్ అనేది జరగాలి. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక వెరీ బిగ్ క్యాండిల్ కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క బిగ్ క్యాండిల్ దగ్గర కూడా ఏంటంటే మనం వెయిట్ చేయాలి, ఎందుకంటే ఇది చాలా వెరీ వెరీ బిగ్ క్యాండిల్ అనమాట. సో జనరల్గా ఏంటంటే ఒక బిగ్ క్యాండిల్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే మొమెంటం స్లో అయ్యిద్ది, మొమెంటం స్లో అయ్యి మళ్ళీ పికప్ అయ్యిద్ది అనమాట. సో ఎనీహౌ మనకేంటంటే ఇక్కడ ఒక ఛానల్ ఫార్మేషన్ అయితే జరిగింది, ఈ రెండు కలిపితే ఇక్కడ ఈవినింగ్ స్టార్ ఫార్మేషన్ జరిగింది. బట్ ఈ యొక్క ప్రీవియస్ క్యాండిల్లోని బ్రేక్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ చేసుకుందాం. దాని తర్వాత బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది. ఒకవేళ మనం బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ని అటెంప్ట్ చేసామనుకోండి అట్లీస్ట్ ఏంటంటే ప్రీవియస్ స్వింగ్ డౌ థియరీ ప్రకారం ఏంటి, మనకి డౌన్ ట్రెండ్లో ఉందనుకోండి, ఇది డౌన్ ప్రీవియస్ స్వింగ్. దాని తర్వాత ఎనదర్ స్వింగ్ లో అనేది బ్రేక్ చేస్తేనే కదా. ఇక్కడ ఇది స్వింగ్ లో మనకి ఇనిషియల్గా మార్కెట్ ఇలా వెళ్ళింది, దాని తర్వాత ఇక్కడ రిట్రేస్ అయింది, దాని తర్వాత ఇలా వెళ్ళిపోయింది. ఇక్కడ ఈ యొక్క లోన్ అన్న కనీసం బ్రేక్ చేయాలి, డౌన్ సైడ్ బ్రేక్ చేసిందా, చేయలేదు. పోనీ ఒకవేళ మనం ఇక్కడ మ్యాక్డీ సపోర్ట్ చేస్తుంది, ఓకే, మనకి షార్ట్ సైడ్ అండ్ బేస్డ్ ఆన్ ద ఎంగల్ఫింగ్ తీసుకుంటే ఇది స్టాప్ లాస్ అనమాట. ఒకవేళ ఈ కేసులో మేబీ స్టాప్ లాస్ హిట్ అయిందని చెప్పుకోవచ్చు కూడా, నథింగ్ రాంగ్. ఓకే ఫైన్. దాని తర్వాత ఈ యొక్క పాయింట్ అనేది అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ డైవర్జెన్స్ అనేది కనిపిస్తుంది చూడండి, అబ్జర్వ్ చేస్తే ఈ హై దగ్గర డైవర్జెన్స్ అనేది కనిపిస్తుంది. ఇదేమో ఎక్కువ ఉంది, నేను అందుకే హారిజెంటల్గా డ్రా చేశాను ఈ పాయింట్ దగ్గర. దాని తర్వాత ఇక్కడ మనకేంటంటే తక్కువ ఉంది, అంటే ఆబ్వియస్గా కొద్దిగా డైవర్జెన్స్ ఉంది. దాని తర్వాత మనకి ఇక్కడ డైవర్జెన్స్ కనిపిస్తుంది, ఇదేమో బిగ్ సెల్ ఆఫ్ అనుకోవచ్చు, ఇది బిగ్ సెల్ ఆఫ్, ఇది స్మాల్ సెల్ ఆఫ్. సో ఇది కూడా డైవర్జెన్సే, ఇదేమో బుల్లిష్ డైవర్జెన్స్, ఇదేమో మనకి ఇక్కడ కనిపించేది బేరిష్ డైవర్జెన్స్. సో మనం ఈ రెండింటిని ట్రేడ్ చేసేటప్పుడు ఏంటంటే ఆబ్వియస్గా ప్రైస్ యాక్షన్ మీద కొద్దిగా ఫోకస్ అనేది చేస్తాం అనమాట. ఓకే, ఒకవేళ ప్రైస్ యాక్షన్ మనకు సపోర్ట్ చేసింది అనుకోండి, మనం ఏంటంటే షార్ట్ సైడ్ అనేది తీసుకుంటాం. ఓకే, ఎనీహౌ ఈ కేసులో చూడండి, ఇక్కడ ఒక వెరీ బిగ్ బుల్లిష్ మొమెంటం కనిపించింది. ఇదంతా కూడా మొమెంటం అనమాట, ఇక్కడ నుంచి ఇక్కడికి మొమెంటం కనిపించింది. దాని తర్వాత ఇది వచ్చినాక మనకు డైవర్జెన్స్ తెలిసింది. సో ఈ కేసులో మనకి
ఇక్కడ చూద్దాం ఫస్ట్, ఎందుకంటే వెరీ బిగ్ ఇది ఉంది. దాని తర్వాత ఇక్కడ ఈ డైవర్జెన్స్ కూడా డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది డైవర్జెన్స్ ఉంది. ఈ పాయింట్ దగ్గర మనకి వీక్నెస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ రెడ్ క్యాండిల్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ మనం ఒకవేళ ఎంట్రీ తీసుకోవాలి సక్సెస్ఫుల్గా అంటే కూడాను నాకు తెలిసి ఈ యొక్క నెక్ లైన్ అనేది బ్రేక్ డౌన్ జరగాలి. ఓకే, ఎందుకు నెక్ లైన్ అంటున్నానంటే ఇక్కడ పర్ఫెక్ట్ సపోర్ట్ అయితే తీసుకుంది. ఇది మనకేంటంటే కైండ్ ఆఫ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా ఉంది. బట్ ఎనీహౌ ఈ పాయింట్ నుంచి మనం ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకుంటే పర్ఫెక్ట్గా అనమాట. అంటే ఇక్కడ దాకా వచ్చింది ఆల్మోస్ట్ మార్కెట్ మళ్ళీ పై. బట్ ప్రీవియస్ స్వింగ్ అయితే బ్రేక్ చేయలేదు అండ్ స్వింగ్లో కూడా ఇక్కడ బ్రేక్ చేసి డౌ థియరీ అనేది మనకి ఏంటంటే ఇక్కడ స్వింగ్ హై, దాని తర్వాత స్వింగ్ లో, దాని తర్వాత స్వింగ్ హై, దాని తర్వాత ఇక్కడ సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అయింది. చూడండి ఇక్కడ ఈ యొక్క క్యాండిల్లో ఈ లో కింద క్యాండిల్ అనేది మనకి బ్రేక్ డౌన్ జరిగింది. కాబట్టి మనం ఏం చేస్తామంటే బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఫస్ట్ సెల్ సైడ్ అనేది చూస్తాం అన్నట్టు ఈ పాయింట్ దగ్గర. మేబీ మనం పుట్ బై చేసుకోవచ్చు, ఓకే, ఎందుకంటే మనం చూస్తుంది డైలీ టైం ఫ్రేమ్లోనే. సో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నాం, ఒక రోజు కొద్దిగా పెయిన్ ఉంది ఎందుకంటే మనకి వెంటనే కిందకి వెళ్ళాల, ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే తీసుకున్నాం ఎందుకంటే సక్సెస్ఫుల్ క్లోజింగ్ ఇది ట్రెండ్ లైన్ బ్రేక్ చేసుకొని. అండ్ ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటే మేబీ ఈ క్యాండిల్ పైన స్టాప్ లాస్, స్మాల్ స్టాప్ లాస్, ఒకవేళ మనం కొంచెం అగ్రెసివ్గా స్టాప్ లాస్ అంటే ఇక్కడికి వెళ్తాం. ఇక్కడ నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర 400 దగ్గర నుంచి 360 దాకా వచ్చింది, 40 పాయింట్లు. 1 2 3 4 5 అంటే 5 డేస్లో మనకంటే మంచి మొమెంటం వచ్చింది అనమాట. ఎందుకంటే ఒక స్టాకు 40% 5 డేస్లో పడిందంటే మన ఆప్షన్ వాల్యూ చాలా అగ్రెసివ్గా పెరిగింది. ఓకే, దట్ ఈస్ గ్రేట్, ఇక్కడ వర్కౌట్ అయింది. దాని తర్వాత ఇది చూద్దాం, మనకి ఇక్కడ స్ట్రాంగ్ మొమెంటం వచ్చింది, ఏది డౌన్ సైడ్, ఎందుకంటే బేస్డ్ ఆన్ ద మ్యాక్డీ స్ట్రాంగ్ మొమెంటం వచ్చింది, కొద్దిగా పుల్ బ్యాక్ ఇది. దాని తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కొంత లాంగ్ ఆపర్చునిటీ అనేది కనిపిస్తుంది, ఎందుకంటే ఇంత సెల్లింగ్ కానీ ఇంత ప్రెషర్ కానీ ఇక్కడ కనిపించట్లేదు. మనం ఈ క్యాండిల్ని అబ్జర్వ్ చేసాం, ఓకే, మళ్ళీ బుల్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యారు కాబట్టి మనం మేబీ ప్రాబబ్లీ ఈ యొక్క సమ్వేర్ ఏంటంటే ఇక్కడ 360 దగ్గర ఎంట్రీ తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే, దాని తర్వాత కొద్దిగా పైకి వెళ్ళింది బట్ కిందకు కూడా వెళ్ళింది ఇక్కడ. ఓకే, బట్ మనమైతే ఇక్కడ ట్రెండ్ రివర్సల్స్ని అయితే ఐడెంటిఫై చేయలేకపోయాం. బట్ నెక్స్ట్ ఈ యొక్క 3 ఏవైతే ఉన్నాయో వీటి దగ్గర మనకు క్లారిటీ అయితే వచ్చింది. మార్కెట్ డబుల్ బాటమ్ క్రియేట్ చేసింది, ప్రీవియస్ నెక్ లైన్ బ్రేక్ చేసుకుంది, మళ్ళీ రిట్రేస్ తీసుకుంది, మళ్ళీ ప్రీవియస్గా ఉన్న స్వింగ్ హైని బ్రేక్ చేసుకుంది. సో బేస్డ్ ఆన్ ద థియరీ ఏంటంటే ఇక్కడ వర్కౌట్ అయింది, మేబీ ఇక్కడ ఏంటంటే ఆబ్వియస్గా మనకి అనుకున్న ఎఫర్ట్స్ రాలేదన్నమాట. ఓకే, దాని తర్వాత మనం ఇక్కడ చూద్దాం, మళ్ళీ చూడండి వెరీ బిగ్, ఒకసారి ఇవన్నీ డిలీట్ చేస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఈ పాయింట్ దగ్గర ఏంటంటే మనకి వెరీ బిగ్ మొమెంటం అనేది కనిపించింది పర్టికులర్ స్టాక్లో. సో మనం ర్యాండమ్గా వెళ్ళట్లేదు, మొత్తం కూడా కవర్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఈ పాయింట్లో మనకు ఆబ్వియస్గా స్ట్రాంగ్ మొమెంటం వచ్చింది. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేసి ఇది పుల్ బ్యాక్ అనమాట, ఇది మొమెంటం వచ్చింది, పుల్ బ్యాక్ తీసుకుంది, మళ్ళీ మొమెంటం వచ్చింది. మొమెంటం ఏంటంటే ఇక్కడ బాగుంది, ప్రైస్ బాగుంది, స్ట్రాంగ్గా మూవ్ అయింది. బట్ మ్యాక్డీలో మనకు డైవర్జెన్స్ కనిపిస్తుంది, ఇది నెగటివ్ డైవర్జెన్స్ అంటాం, సింపుల్గా నెగటివ్ డైవర్జెన్స్ అంటాం. సో మనం ఏం చేస్తామంటే ఈ పాయింట్లో పర్టికులర్ పాయింట్లో షార్టింగ్ ఆపర్చునిటీ మాత్రమే ప్లాన్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అనమాట. సో ఎక్కడ చూస్తాం ఇప్పుడు షార్టింగ్ ఆపర్చునిటీ, ఈ యొక్క క్యాండిల్స్ తర్వాత ఇక్కడ మనకి రెడ్ ఫార్మేషన్ జరిగింది కదా, ఇక్కడ మనం ఓకే ఒకసారి స్ట్రైట్గా పెడదాం, స్ట్రైట్ లైన్ చూద్దాం. ఈ పాయింట్లో మనకు చెప్తుంది అనమాట ఏమని, సెల్ చేయండి అని చెప్పేసి. సో మనకు ఒక రిఫరెన్స్ పాయింట్ కావాలి, ఒక క్యాండిల్ని బేస్ చేసుకొని చెప్పలేము మనం. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇది కొంచెం డిలీట్ చేస్తున్నా గుర్తుపెట్టుకోండి, బిగ్ క్యాండిల్ తర్వాత మనకి ఏంటంటే హిస్టోగ్రామ్ నెగిటివ్గా టర్న్ అయింది. ఇక్కడ చూడండి ఇండెసిషన్ మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ హ్యామరు, దాని తర్వాత ఫాలో అప్ వచ్చింది. బట్ 1-2 క్యాండిల్లో కంటే కూడా మనకి ఏదైనా టెక్నికల్గా ప్యాటర్న్ అనేది కనిపించింది అనుకోండి, దెన్ ఏంటంటే లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్తే మనం ఇది 1 అవర్ టైం ఫ్రేమ్లో ఒక రేంజింగ్ ఛానల్ అనమాట. మనం చూడటానికి ఇది చిన్నగా ఉంది కానీ 1 అవర్ టైం ఫ్రేమ్ కన్వర్ట్ చేస్తే ఇలా అనేది జరిగి ఒక రేంజ్ నుంచి బయటకు వచ్చింది. సో ఎనీహౌ ఈ పాయింట్ తర్వాత అంటే మనం దగ్గర ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, లేదు ఇంకొంచెం మనం దీన్ని రిఫైన్ చేసుకోవాలి, కన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఎందుకంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి ట్రెండ్కి ఎగనెస్ట్గా మనం ఆలోచించకూడదు అనుకున్నప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఈ యొక్క పర్టికులర్ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకుంటాం. ఈ యొక్క పర్టికులర్ ట్రెండ్ లైన్ ఆల్మోస్ట్ మనకి 1 ఇక్కడ కొద్దిగా టచ్ అవ్వలేదు కానీ 2, 3 అండ్ 4 ఫోర్త్ టైం ఇది. సో ఫోర్త్ టైంలో మనకేంటంటే కొద్దిగా తడబడింది అనమాట, అంటే ఇక్కడ బయర్స్ సెల్లర్స్ ఇద్దరు కూడా ఉన్నారు, ఆస్కులేషన్ జరిగింది చూడండి. దాని తర్వాత ఈ క్యాండిల్ అనేది కన్ఫర్మేషన్ ఇచ్చేసి, సో ఇక్కడ మనకేం చెప్తుంది, ప్రైస్ యాక్షన్ అనేది సెల్ చేయమని చెప్తుంది మనకి. అదేవిధంగా మ్యాక్డీ అనేది మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ సెల్లింగ్లోనే ఉంది, ఎందుకంటే డైవర్జెన్స్ అనేది ఉంది. ఇక్కడేమో హిస్టోగ్రామ్ పెద్దగా ఉంది,
ఇక్కడేమో చిన్న చిన్న హిస్టోగ్రామ్ అనేది కనిపిస్తుంది, డైవర్జెన్స్ అనేది కనిపిస్తుంది. ఈ ఒక పర్టికులర్ దగ్గర ఏంటంటే మనం షార్ట్ తీసుకుంటాం. సో మేబీ నెక్స్ట్ డే కొద్దిగా మనకి లాసెస్, మైనర్ లాసెస్, దాని తర్వాత 1, 2, 3 3 డేస్లోనే వెరీ గుడ్ మూవ్ అనమాట అక్కడ నుంచి కూడా. సో ఈ యొక్క క్యాండిల్ లో దగ్గర మనం ఎంట్రీ తీసుకున్నా సరే వెరీ గుడ్ మూవ్ అనేది మనకు రావడం అనేది జరిగింది. దగ్గర దగ్గర 3-4 డేస్లో 10% అనేది వచ్చిందనమాట. ఓకే, సో ఆబ్వియస్గా ఇది మనకి ట్రెండ్ రివర్సల్స్ని చెప్తుంది. సో ఈ విధంగా ఏంటంటే మనం ఒక పర్టికులర్ స్టాక్ని మనం అనలైజ్ చేసేటప్పుడు మ్యాక్డీ, హిస్టోగ్రాము అండ్ మేబీ ఆర్ఎస్ఐ, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నథింగ్ రాంగ్ అనమాట. సో ఈ యొక్క అనాలిసిస్ అనేది చేసుకొని ఆ యొక్క పర్టికులర్ స్టాక్లో కావచ్చు, లేదంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో కావచ్చు, మంచి బ్యూటిఫుల్ పొజిషన్స్ అనేది బిల్డప్ చేసుకోవచ్చు. డెఫినెట్గా ఏంటంటే స్ట్రాంగ్ మొమెంటం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. నాయిస్ కూడా మనకి క్లియర్ అయిపోద్ది, ఎందుకంటే ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. మనకి ఎక్కడ ఎంట్రీ తీసుకుంటున్నాం, ఎందుకు ఎంట్రీ తీసుకుంటున్నాం అనేది ఒక క్లారిటీ కూడా ఉంటుంది. హోప్ ఈ వీడియో హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి, మీ యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది కింద కామెంట్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.